పిల్లలు ఎదుగుతున్నప్పుడు కొంతమంది పిల్లల్లో కొన్ని లోపాలుంటాయి. సో, వాటిని తల్లిదండ్రులు ఆ లోపాలను ఎలా గుర్తించాలంటారు? వెరీ గుడ్ క్వెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్కీగా మనకు ఒక సిబ్లింగ్ ఉన్నాడనుకోండి, మనం కంపేర్ చేసుకుంటాం. ముందు పుట్టినవాడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు పుట్టినవాడు ఎలా ఉన్నాడు. లేదా మనకి సిబ్లింగ్ లేడు, మన సిస్టర్స్‌కో, బ్రదర్స్‌కో పిల్లలు ఉంటారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. ఇప్పుడు పేరెంట్స్‌కి అర్థమవుతుంది వీడు లాగ్ అవుతున్నాడా, ఆన్ ద లైన్ అంటే వాడిలాగే వీడు కూడా వెళ్తున్నాడా అని. సరే సిబ్లింగ్ పిల్లలు కూడా లేకపోతే మన పక్క అపార్ట్మెంట్ పిల్లలు ఉంటారు, లేదంటే మన తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఉంటారు. ఇవన్నీ కాకుండా కూడా సపోజ్ గుర్తుపెట్టుకోండి, ఒక 12 months కూడా ఒక చైల్డ్ బ్యాబ్లింగ్ అంటే బ్లా 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 అంటారు, చిన్నపిల్లలు నార్మల్గా అంటుంటారు, సౌండ్స్ చేస్తుంటారు. అది ఆ బ్లాబ్లింగ్ లేకపోయినా, 16 months కూడా ఒక వర్డ్ కూడా స్పీక్ చేయకపోయినా, లేదంటే 2 years కూడా ఫ్రేజెస్ మాట్లాడకపోయినా, ఇవన్నీ స్పీచ్ డిలే అంటాం. ఇలాంటివి ఉంటే కనుక మనం స్పీచ్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది. ఒకసారి పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయ్యి ఒకసారి స్పీచ్ అసెస్మెంట్ చేసుకొని మనం అవసరమైతే స్పీచ్ డిలే చేయాల్సి వస్తుంది. ఇది లాంగ్వేజ్ మైల్ స్టోన్ అంటాం. ఇంకోటి వచ్చేసి మోటార్ మైల్ స్టోన్. మోటార్ మైల్ స్టోన్ అంటే మనం మెడకాయ లేపేది, కూర్చునేది, నిల్చునేది, వాక్ చేసేది ఇవి. సో 9 months వరకు కూడా పిల్లోడు కూర్చోలేకపోతున్నాడు, విత్ సపోర్ట్ కూడా కూర్చోట్లేదు. 1 year వరకు కూడా పిల్లోడు స్టాండింగ్ చేయలేకపోతున్నాడు, లేదంటే 18 months కూడా పిల్లోడు నడవలేకపోతున్నాడు అంటే కనుక ఇవి అలార్మింగ్ సైన్స్. మళ్ళీ పీడియాట్రిషియన్ చూపించి గ్రోత్ అసెస్మెంట్, ముఖ్యంగా మోటార్ మైల్ స్టోన్ అసెస్మెంట్ చేయించుకోవాలి. ఇంకోటి కాగ్నిటివ్ మైల్ స్టోన్ అంటే పిల్లోడు ఎవరితో మాట్లాడట్లేడు, ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, లేదంటే మనం పిలిస్తే 1 year కూడా పేరు పిలిస్తే పలకట్లేడు, లేదంటే వాడు అసలుకి ఎమోషనల్ కూడా ఎక్కువ ఉండట్లేడు అంటే ఆటిజం ఉండే ఛాన్స్ ఉంటుంది. దీన్నే కాగ్నిటివ్ అసెస్మెంట్ అంటాం. మనం అగైన్ ఒకసారి పీడియాట్రిషియన్ అని చైల్డ్ డెవలప్మెంట్ డాక్టర్ కానీ ఒకసారి చూపించి మళ్ళీ మనం అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా కూడా కొంచెం పిల్లలు ఏమైనా మరీ హైపర్ యాక్టివ్ ఉన్నాడు, అసలు కొంచెం ఉన్న చోట ఉండట్లేదు, ఇక మొత్తం సోఫాలు ఎక్కేస్తుండు, ఫ్రిడ్జ్ ఎక్కేస్తుండు, టేబుల్ ఎక్కేస్తుండు, దూకుతుండు, కింద పడుతుండు, ప్రతిసారి దెబ్బలు తాకించుకుంటుంటే హైపర్ యాక్టివ్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అంటుంది దీన్ని. ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనము పేరెంట్స్కి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలంటే మోస్ట్లీ పేరెంట్స్కి అర్థమైపోతుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని. మీకు ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు డెఫినెట్గా ఒకసారి పీడియాట్రిషియన్ దగ్గర తీసుకొచ్చి గ్రోత్ అసెస్మెంట్ చేయించుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే నవేడేస్ సెమీ అర్బన్ ఏరియాస్లో పేరెంట్స్ అందరూ వ్యాక్సినేషన్ కోసం పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తుంటారు. ఆ వ్యాక్సిన్స్ టైంలో అట్లీస్ట్ డాక్టర్తో అసెస్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇంకా ఎర్లీగా తెలిసే ఛాన్సెస్ ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.